అందరికీ నమస్కారాలండి. నా చిన్నతనంలో మా పెదనాన్న గారు నాకు ఏవేవో కథలు చెప్పుతుండేవారు. అందులో ఒక కథ ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఒక దేశంలో ఓ చిన్న కొండపై ఒక దేవాలయం ఉండేనంట. ఇక ఆ దేశరాజు చాలా మంది పురోహితులను పెట్టి ఆ పైన యజ్ఞాలు, హోమాలు ఆ విధంగా ఆరాధన చేస్తున్నారంట. ఇక దాని చుట్టూ కాస్త దగ్గరగా 1116 కట్టి టికెట్లు కొన్న భక్తులు. అలాగే రెండో తంతెగా చుట్టూ 516 కట్టిన భక్తులు. అలాగే ఇంకా కింద చుట్టూ 116 కట్టిన భక్తులు. ఇక పూర్తిగా కింద గుండ్రంగా పారీగోడ. దానికి ఒకటే ద్వారం. ఏ స్థాయి టికెట్లు కొన్నవారు ఆ స్థాయిలో చుట్టూ ఆసీనులయ్యారు. పైన యజ్ఞం సాగుతూనే ఉంది. ఈలోగా పాపం చాలా దూరం నుంచి ఒక వృద్ధుడు సద్దన్నం కట్టుకొని వచ్చుటకు ఆలస్యమైంది. ఎలాగో అర్ధగంట అటు ఇటు ఆయాసంగా వచ్చాడు. అయ్యా, నేను చాలా దూరం నుంచి నడిచి వచ్చాను, నన్ను పంపించండి అయ్యా అని ఆ గేటు కాడ సిబ్బందిని బతిమలాడారు. తాను ఎంత మొత్తుకున్నా చాలాసేపు అడిగినా పంపించలేదు. ఇక చేసేది లేక వెనుదిరిగి 1/2 మైలు దాకా వెళ్ళి ఓ చెట్టు కింద కూర్చున్నాడంట. ఇక ఆ పైన యజ్ఞం జరిగే కాడ ఒక బక్క కుక్క ఎక్కడి నుంచో వచ్చిందంట. ఆ పురోహితులు చిచ్చి, ఇంతటి పవిత్రంగా యజ్ఞం జరుగుతుంటే సునకపల్లి ప్రవేశం ఎలా జరిగింది, దీనిని త్వరగా తరివేయండి అని చెప్పారంట. ఇక ఆ భటులు కర్ర తీసుకొని కొట్టసాగారంట. ఇక అది సరిగ్గా దారి దొరకక ఇరుకయ్యి కయ్యో మర్రో అంటుకుంటూ ఆ మందిలోనే అటు ఇటు పరుగెడుతూ ఉంటే ఇక అక్కడ ఉన్నవారంతా తల ఒక్క దెబ్బ కొడుతూ ఆ విధంగా కొట్టుకుంటూ క్రిందికల్లా గెదిమారంట. ఇక ఆ శునకము ఆ ద్వారం నుండి బయటికి వెళ్ళి ఆ వృద్ధుడు కూర్చుని కాడికి వెళ్ళి అతని ముందు నాలుకెళ్ళ పెట్టి ఒకరించుకుంటూ కూర్చుందంట. పాపం ఆ వృద్ధుడికి దీనికి తగిన వాదలన్నీ కనిపించాయంట. నిరాశతో వెనుదిరిగిన ఆ వృద్ధుడు తాను తెచ్చుకున్న సద్దిమూట ఇప్పుకొని తినుట ప్రారంభించి తన ముందున్న శునకానికి కూడా ఒక ముద్ద పెట్టాడంట. అలా తానెంత కొక్కెంత తినేశారంట. అలా తిన్న తర్వాత కుక్క రూపంలో వచ్చిన ఆ భగవంతుడు తన నిజ స్వరూపంని చూపించాడంట. ఇక ఆ వృద్ధ భక్తుడు సాష్టాంగ పాదాభివందనాలు చేస్తూ, స్వామి, కుక్క రూపం నా కోసం వచ్చావా అని ఆనందపరచుడయ్యాడంట. ఇక ఆ దేవుడు, ఓ నిజ భక్తుడా, నేను నీ కోసం పోచుచుండగా ఇదిగో ఇలా నన్ను తన్నారు అని తెలియజేశాడంట. ఇక ఈ వృద్ధ భక్తుడు ఆ పైన జరుగుతున్నది ఏమిటి స్వామి అని అడిగాడంట. అది అంతయు కూడాను అర్థం లేని అడావుడి, హంగామా, ఆర్భాటము, అల్ప సంతోషాలు, స్వార్థ భక్తి, మానవులు ఆచరించే భక్తి విధానాలు ఎలా ఉంటాయంటూ అట్టి రహస్యాన్ని వృద్ధుడికి ఆ భగవంతుడు బోధించాడు. ఓ నిజ భక్తుడా, నీవు నా దర్శనానికి వచ్చావు గనక, నీ కోరిక తీరింది గనక ఇక నువ్వు వెళ్ళిరామంటూ ఆశీర్వదించాడంట. ఇక ఆ వృద్ధుడేమో ఇంటి బాట పడ్డాడంట, ఈ భగవంతుడేమో అదృశ్యమయ్యాడంట అని మా పెదనాన్న గారు నా చిన్ననాడు తెలియజేశాడు.